ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్టుపై పోలీసులు ప్రకటన విడుదల చేశారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్టుపై పోలీసులు ప్రకటన విడుదల చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్టుపై విడుదల చేసిన ప్రకటనలో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఏం పేర్కొన్నారు? ఆ వివరాలేంటి? కొద్దిసేపటి క్రితం ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ అతన్ని కోర్టులో హాజరుపరిచి అతను రిమాండ్ తరలించారు. చెంచల్గూడ జైలుకి అతను తరలించడం జరిగింది. సో దీని మీద ఇతని అరెస్ట్ మీద పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ పేరు మీద ఈ ప్రకటనని విడుదల చేశారు. ఇందులో చాలా కీలకమైనటువంటి విషయాలను సిపి సజ్జనార్ ప్రస్తావించారు. నిందితుడు ట్రైనీ ఐపీఎస్ అధికారి గతంలో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేశాడు. అనంతరం యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి 2025 బ్యాచ్ చెందిన ఐపీఎస్ అధికారిగా ఎంపికైనట్టుగా ఆయన చెప్పారు. 2025 డిసెంబర్ నుంచి శివరాంపల్లిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఈయన శిక్షణ పొందుతున్నట్లుగా సిపి సజ్జనార్ వెల్లడించారు. 2025 మధ్యలో ఇన్స్టాగ్రామ్ ద్వారా నిందితుడికి బాధితురాలతో పరిచయం ఏర్పడినట్లుగా పేర్కొన్నారు. సేవలో ఎంపికైనటువంటి తన ప్రయాణంపై నిందితుడు చేసినటువంటి పోస్టుకు బాధితురాలు స్పందించడంతో అక్కడి నుంచి వేరే పరిచయం ప్రారంభమైందని తెలిపారు. 2024 బ్యాచ్ చెందినటువంటి బాధితురాలు ఆమె ఎక్స్ట్రాడినరీ లీవ్ లో ఉండడంతో 2025 బ్యాచ్ తో కలిసి శిక్షణలో ఉన్నట్లుగా ఈ సజ్జనార్ తెలపడం జరిగింది ఈ ప్రకటనలో. తదనంతరం ఇద్దరు స్నేహితులు అవడం, ఇద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారిందని తెలిపారు. ఎన్టీఏలో శిక్షణ పొందుతున్నటువంటి సమయంలో వీరిద్దరి మధ్య సంబంధం మరింత బలపడినట్టుగా పేర్కొనడం జరిగింది. కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం, నిందితుడు పలుమార్లు ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించడం, ఆయుధాలు చూపించి బాధితురాలని అనుమానించడం, ఒకేసారి పలువురితో సంబంధాలు కొనసాగించాలని ఒత్తిడి చేయడం వంటి చర్యలకు పాల్పడినట్టుగా ఈ ఇచ్చినటువంటి ప్రకటనలో తెలిపారు. దర్యాప్తులో భాగంగా ఈ విషయాలన్నింటి కూడా గుర్తించినట్టుగా తెలిపారు. బాధితురాల ల్యాప్టాప్ ను కూడా తీసుకొని దాన్ని విసిరి ధ్వంసం చేసినట్లుగా ఆమె తనను బ్లాక్ చేసినటువంటి వాట్సాప్ లో ఇతర ఫోన్ నెంబర్ బ్లాక్ చేసిన తర్వాత నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి వ్యక్తిగత చాట్ ని బహిర్గతం చేస్తానని బెదిరించినట్లుగా కూడా ఈ దర్యాప్తులో వెల్లడైనట్టుగా సజ్జనార్ పేర్కొన్నారు. అయితే ఆమె అనుమతి లేకుండా కుటుంబ సభ్యులు, సహచరులు సంప్రదించి వేధింపులకు పాల్పడినట్టుగా దర్యాప్తులో గుర్తించినట్టుగా తెలిపారు. వేధింపులు పెరగడంతో బాధితురాలు అతని నుంచి దూరంగా ఉండడం, ఆ తర్వాత ఆమెకి వివాహం జరగడంతో అయినా సరే ఇతని వేధింపులు ఆగలేదని ఈ పోలీసులు తెలిపినటువంటి ప్రకటనలో వెల్లడించడం జరిగింది. సో దీంతో పాటుగా కేసు దర్యాప్తులో ఈ ట్రైనీ ఐపీఎస్ అధికారి నేరాలకు పాల్పడినట్టుగా ప్రాథమికంగా ఆధారాలు లభించినట్టుగా సిపి సజ్జనార్ తెలిపారు. గత రాత్రి సుమారు 9:30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ ఆరంగర్ ఎక్స్ రోడ్ సమీపంలో ఈ పోలీసులు గస్తీ కాస్తున్నటువంటి సమయంలో అతను తప్పించుకునేందుకు ప్రయత్నం చేయగా అతన్ని అక్కడ అరెస్ట్ చేసినట్టుగా తెలపడం జరిగింది. చట్టంలో ఉన్నటువంటి నిబంధనలను అతనికి అరెస్ట్ చేశామని ఉపర్పల్లి కోర్టు మ్యాజిస్ట్రేట్ ఎదుట ఈ రోజు హాజరుపరిచినట్లుగా కూడా ఇందులో పేర్కొన్నారు. కేసుకు సంబంధించినటువంటి అన్ని అంశాలపై మరింతగా లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సో ఈ కేసు అంతా కూడా మహిళా భద్రతా విభాగం డీసీపీ లావణ్య నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం పనిచేస్తుందని తెలిపారు. దీంతో పాటుగా చార్మినార్ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జోస్న ఈ కేసు ఐఓగా ఉన్నారు. కేసు అత్తాపూర్ లో నమోదైనప్పటికీ కూడా ఈ కేసు సున్నితను దృష్టిలో ఉంచుకొని పోలీసులు దీన్ని మహిళా పోలీస్ స్టేషన్ బదిలీ చేయడం, దీని సూపర్విజన్ అంతా కూడా మహిళా భద్రతా విభాగం డీసీపీ లావణ్య నేతృత్వంతో జరుగుతున్నట్టుగా సిపి సజ్జనార్ పేర్కొన్నారు. సో ఓవరాల్ గా ప్రస్తుతానికైతే ఈ కేసులో ఈ రోజు కోర్టులో హాజరు తర్వాత అతనికి 14 రోజులు రిమాండ్ విధించగా అతని ప్రస్తుతం చెంచల్గూడ జైలుకి పోలీసులు తరలించారు. ధన్యవాదాలు నాగార్జున.